కడప జిల్లాలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మందిని అరెస్ట్ చేయగా 2 నిందితులు పరారీలో ఉన్నారు. కరెన్సీ నోట్లతో పాటు ల్యాప్టాప్, కలర్ ప్రింటర్, స్కానర్, లామినేషన్ మిషన్, ఆర్బీఐ అక్షరాలతో ఉన్న ఆకుపచ్చ రిబ్బన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాల కేంద్రంగా నకిలీ నోట్లు విక్రయించినట్లు గుర్తించారు పోలీసులు. వాయల్పాడులో ఓ వైన్ షాప్ మేనేజర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నకిలీ నోట్ల రాకెట్ను పోలీసులు భగ్నం చేశారు. మొత్తం 500 రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేశాం. అండ్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి 1వ తారీఖున ఒక అతను 500 రూపీస్ నోట్ తేవడం, మళ్ళీ అది సెకండ్ వీళ్ళు క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు 500 రూపీస్ నోట్ ఒకటి ఫేక్ ఉందని చెప్పి వీళ్ళకి చేయడంతో అనుమానంతో వీళ్ళు నిఘా పెట్టుకున్నారు. సబ్సిక్వెంట్గా 20th, 26th అదే పర్సన్ మళ్ళీ ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో 26th ఒక 500 రూపీస్ నోట్ తీసుకున్నాం. అతను పారిపోతే మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేసుకున్నాం. దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరు ఇచ్చారంటే షఫీ అహ్మద్ అని మదనపల్లి అండ్ ఆసిఫ్ అండ్ సుబైర్, వీళ్ళిద్దరికీ అగైన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు, కర్ణాటకకు చెందిన బ్రోకర్స్. వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే ఎండ్ పాయింట్ ప్రింట్ చేసిన అతను భీమ్ సింగ్ రాథోడ్, బీజాపూర్ అతను. ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మనకు తెలిసింది. అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీజర్ మనం 735 నోట్లు, 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది.